పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్న రైతులకు న్యాయం జరగాలని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని చెప్పి అంబటి మురళీకృష్ణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అనంతపురంలో చీనీ తోటల వరకు, పొదిలిలో పొగాకు దగ్గర నుంచి, మా ఊర్లలో ఉండే ఉల్లి రైతుల దగ్గర నుంచి, టమోటాల రైతుల దగ్గర నుంచి, పత్తి రైతుల దగ్గర నుంచి, మొక్కజొన్న రైతుల దగ్గర నుంచి, చిల్లీ రైతులు, మిర్చి రైతుల దగ్గర నుంచి ఏ రైతు సంతోషంగా ఉన్నాడో ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని ఆలోచన చేయమని అడుగుతున్నా. అంటే వాళ్ళకు వ్యవసాయం అనేది పట్టదని మాకందరికీ తెలుసు. అయినా కూడా ఇంత దారుణంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కూడా స్పందించకపోవడం అనేది నిజంగానే అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఒక్కొక్క పేదవాని అకౌంట్లలో క్రాప్ ఇన్సూరెన్స్లు ఎంతెంత పడేవి తెలుసా అన్న? 2 లక్షలు, 3 లక్షలు, 8, 10 లక్షలు. అంతేకాకుండా మేము మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే వందల వేల ట్రాక్టర్లు, లారీలు లైన్లలో, క్యూ లైన్లలో, మాకు ఫోన్ల మీద ఫోన్లు రైతుల దగ్గర నుంచి, సార్ మాకు పురికోసలు కావాలా, గోన సంచులు కావాలా సార్, హమాలీల షార్టేజ్ ఉంది సార్, అదే రకంగా మాకు లారీల షార్టేజ్ ఉంది సార్, పంపించండి సార్ అంటే అర్ధరాత్రులు కూడా ఫోన్లు ఎత్తి మేము ఎవరికి కావాల్సినటువన్నీ వాళ్ళకి అరేంజ్ చేస్తాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఆ రోజు గమనించుకోవాలి ఈ ప్రభుత్వం ఎంత పనితీరులో పనిచేస్తుంది అనేది. కానీ ఈరోజు ప్రజలు అడగాలంటే ఎవరిని అడగాలన్నా కూడా దిక్కు తెలియని పరిస్థితి. ఏం మాట్లాడినా కూడా ఉంటే ఉండండి, పోతే పోండి, ఎక్కువ తక్కువ మాట్లాడితే కేసులు పెడతాం, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం, వైసీపీ నాయకుల పైన దాడులు చేస్తాం. కాబట్టి గతం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. ఇటువంటి అరాచక పాలన, ఇబ్బందులు, అమాయకుల పైన కేసులు పెడితే తిరిగి మళ్ళీ ఎవరి కాడికి వస్తుంది? అది వాళ్ళ కాడికే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా వాళ్ళకు బాగా తెలుసు. ఏంది, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు కానీ నిజంగానే తప్పులు చేస్తే వాళ్ళ సంఘం డైరీలో కానీ మిగతా చోట్ల కానీ అవకతవకలు జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. రైతులను కాపాడమని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇక్కడ ఎవరైతే మహిళలపైన, రైతులపైన, కాపు నాయకులపైన కేసులు పెట్టినారో ఆ అక్రమ కేసులను వెంటనే తొలగించి రైతాంగాన్ని ఆదుకోమని చెప్పి కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా వివాదం చేయాలంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రంగంలో అందించుతుంది. ఆయన అందుకే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా ఇటువంటి విషయాలు వాడుకున్న టీడీపీ నేతలు అంటున్నారు. మంత్రి టీజే భరత్ కూడా మీ వ్యాఖ్యలు ఖండిస్తున్నా, మీ మీద క్రిమినల్ కేసులు, పరువు నష్టం కేసు కూడా ప్రెస్ మీట్ పెట్టాను, ఆడ మాట్లాడతా. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎవరైతే ఒక పిల్లోడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాడు వీళ్ళు పెట్టిన అక్రమ కేసు వల్ల, ఆ పిల్లోడి కుటుంబానికి న్యాయం చేస్తే నేను వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి క్షమాపణలు చెప్తా. అట్ట కాదు, నీ పైన డిఫెమేషన్ కేసు వేస్తాం, 200 కోట్ల కేసాం, 300 కేసులు వేస్తామంటే నీకు బుద్ధి పుట్టింది చేసుకో తప్ప సారీలు గిరీలు చెప్పేది ఉండదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. ఎందుకంటే మేము అడిగేది వేరు, వాళ్ళు స్పందిస్తాండేది వేరు. కాంట్రవర్సీ చేయడానికి సిద్ధార్థ రెడ్డి పోవడంలే, కాంట్రవర్సీ అయిన దానికి సొల్యూషన్ కోసం సిద్ధార్థ రెడ్డి పోతాడని కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ ని ఆశ్రయిస్తాము, లోకల్ ఉన్న డిపార్ట్మెంట్ ని కలుస్తాము, ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాము. ఏవైతే అక్రమ కేసులు పడినా మా పోరాటం అయితే ఆగదు కదా. కానీ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాండేది ఏమరా అంటే, ఈ సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలన్నా ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వాడు, ఒక పేదవాడు ధైర్యంగా బతకాలన్నా అది పోలీసు వాళ్ళను చూసుకొనే. అటువంటి పోలీసు వాళ్ళే వన్ సైడెడ్ గా చేసుకుంటా అధికార పార్టీ కొమ్ము కాసుకుంటా ఉంటే ఒక సామాన్యుడు బతికే పరిస్థితి ఉండదు రాష్ట్రం.